హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్. కావ్య ఇష్మాటని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? ఏం లేదండి, ఈరోజు మధ్యాహ్నం నుంచి నేను ఏమేమి తయారు చేస్తానో చూపిస్తాను. మా చిన్న టిఫిన్ సెంటర్ ఉంది కదా, దాంట్లోకి సాయంత్రం పూట కూడా దోశ, ఇడ్లీ తప్ప కొరవన్నీ వేస్తాను. ముందు టమాటా పచ్చడికి ఏం చేసుకున్నాను, పొయ్యి మీద వేసుకున్నాను, ఉడుకుతూ ఉంటుంది. తర్వాత కుక్కర్లో శనగలు ఉడకబెట్టుకుంటాను. 3 విజిల్లు వస్తే సరిపోతాయి. కొంచెం ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. 3 విజిల్లు సరిపోతాయి. 4 ఎక్కువగా వచ్చాయనుకో మెత్తగా ఉడికిపోతాయి, పట్టుకుంటే మెత్తగా అయిపోతాయి. పక్కన మళ్ళీ టీ పెట్టేసుకుంటున్నాను. 1 లీటర్ టీ పెడతానండి రోజు. టీ పొడి వేసుకున్నాను, 4 ఏలక్కాయలు దంచేసుకున్నాను. డికాషన్ కాదుగా లోపల టమాటా పచ్చడి కూడా ఒకసారి వచ్చి చూసేసుకున్నాను. డికాషన్ కూడా కాగిపోయిందండి. లీటర్ పాలు పోసేస్తున్నాను. 1/2 లీటర్ ఒక్కొక్క ప్యాకెట్, 2 ప్యాకెట్లు వేసేసుకుంటాను. ఇవి కూడా బాగా కాగిపోయినాక కొంచెం 2 గ్లాసులు షుగర్ కూడా వేసేసుకుంటాను. అది టీ గ్లాస్తో అండి, పెద్ద గ్లాస్తో కాదు. కొలత పెట్టుకున్నాను, అది ఎక్కడ వేసేసుకుంటాను. అంత లోపల మా షాప్ చూడండి ఎలా ఉందో. కూలింగ్ షాప్ ఇక్కడేనండి టిఫిన్స్ అయి పెట్టేది. ఉదయం పూట అక్కడ వేస్తాను, సాయంత్రం పూట వేస్తాను. రైస్ టిఫిన్ అట్లాంటివి తింటారు. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం రైస్, మళ్ళీ ఈవినింగ్ టిఫిన్ వచ్చేసింది. ఫస్ట్ ఇంకా 2 సార్లు రావాలి విధులు. ఇవి కూడా కాగాయి, మరిగిపోతున్నాయి. కాగనిస్తే పచ్చి వాసన కూడా ఉండకుండా టేస్ట్గా ఉంటాయండి. టీ 3 విజిల్లు వచ్చాయి. కుక్కర్ తీసి పక్కన పెట్టేసుకున్నాను. టీ కూడా అయిపోయాయండి. ప్లాస్కోలోకి పోసేసి అంగట్లో పెట్టేసుకోవడమేను. మీకు ఏమైనా వంటకాలు కావాలంటే ఒక్కొక్కటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. మీరు ఏ వంట అడిగినా చేసి చూపిస్తాను. విడివిడిగా చూపించలేకపోతున్నానండి, పని అయిపోయింది ఒకటేమని. అడగండి, ఒక వీడియో చేసి పెడుతుంటాను. టీ ప్లాస్కోలో పోసేసాను, తీసుకెళ్ళి అంగట్లో పెట్టేస్తాను. టమాటా పచ్చడి ఇప్పటికి మగ్గిందండి. ఇప్పుడు ఇందాక పెట్టాం కదండి కుక్కర్లో శనగలు, అదే తెల్ల గుగ్గుళ్ళు అంటున్నారు కదా, అవి వీటిని కూడా తిరగమాత పెట్టేసుకుంటాను. ఆయిల్లో కొంచెం నూనె, 5-6 టేబుల్ స్పూన్లు వేసుంటానండి కేజీ శనగలకి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆనియన్స్ వేసేసాను, సన్నగా కట్ చేసుకున్నానండి. ఈ మసాలాలు వేగినాక ఈ ఆనియన్ తగులుతూ ఉంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం నిమ్మకాయ వేసుకొని పిండుకొని తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లోనే ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసాను. దీంట్లోనే పసుపు, కారము, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసాను. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత కుమారి అంటే అయిపోయాడట మా అమ్మ.
ఇది మసాలా పల్లి అంటారండి. సారీ ఫ్రెండ్స్, కరేపాకు మసాలా పెట్టుకుంటే గుగ్గుళ్ళు ఈ విధంగా చేసుకోవాలి. లేదా మనం దేవుళ్ళకి ప్రసాదంగా పెట్టుకుంటూ ఊరికనే తిరగమాత వేసుకుంటే సరిపోతుంది. మీరు కానీ ఇక్కడ కానీ వచ్చారనుకో 3 పూట తిండి ఇక్కడే తినవచ్చు. పొద్దునేమో టిఫిను. తీసి హాట్ బాక్స్లోకి పోసేస్తున్నాను. హాట్ బాక్స్లో అయితే వేడిగా చాలాసేపు ఉంటుంది. 5-6 గంటలు వేడి తగ్గకుండా ఉంటుందండి హాట్ బాక్స్లో. అందువల్ల హాట్ బాక్స్ పోసేస్తున్నాను. ఇది కూడా తీసుకెళ్ళి షాప్ దగ్గర పెట్టేస్తాము. తర్వాత మళ్ళీ బోండా వడ ఇంకా ఇవన్నీ వేసుకోవాలండి. ఇంకా చాలా పని ఉంది. బోండా వడ, అలసంద వడ, బజ్జీలు వేసుకోవాలి. ఇదండి వడలు, బోండాలు, అలసంద వడలు వేసాను. ఇంకా బజ్జీలు వేయాలి. చట్నీలు కూడా చేసానండి. ఎర్రగారము, టమోటో, పల్లీ చట్నీ, అల్లం చట్నీ 4 రకాలు చేసేసానండి. ఇందాక చేసుకున్నాం కదండి ఆ గుగ్గుళ్ళు. ఇప్పుడు బజ్జీలు కూడా వేసేసుకుంటున్నాను. చీకట్లో కాబట్టి నల్లగా కనిపిస్తున్నాయండి. బాగా కలర్ ఏం బాగున్నాయి.